సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్ర విజయవంతమైంది. 22 రోజులుగా చేపట్టిన పాదయాత్రతో ఆయన తిరుపతికి చేరుకున్నారు. దాంతో విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు నాయుడుపై గతంలో వచ్చిన అభాండాలు తొలగిపోవాలని మొక్కుకున్నానంటూ బండ్ల గణేష్ అన్నారు. తన మొక్కు తీర్చుకోవడంలో భాగంగానే తిరుమలకు వచ్చానని తెలిపారు. 5 కిలోమీటర్లో 507 కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయింది. సాయంత్రానికి అలిపిరి చేరుతాం. రేపు మార్నింగ్ అలిపిరి నుంచి తిరుమల చేరుకొని స్వామివారి దర్శనం చేసుకుంటాను. సంతోషం. జనవరి 19వ తారీఖు నాడు షాద్ నగర్లో ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది. ఒక్క అడుగు కూడా దేవుడి పాదాల దగ్గర చెప్తున్నా, ఒక్క అడుగు కూడా తప్పు చేయలేదు. పర్ఫెక్ట్గా ప్రతి రోజు ప్రతి అడుగు వెంకటేశ్వర నామస్మరణ చేసుకుంటూ గోవిందుని తలుచుకుంటూ అని అడిగేయటం జరిగింది. ఇది నిజాయితీ గల సంకల్ప యాత్ర, నీతి గల సంకల్ప యాత్ర. నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు సార్ ఏమవుతాడని భయంతో ఒకరోజు వస్తాడు, 2 రోజులు వస్తాడు, 3 రోజులు వస్తాడు, 40 రోజుల తర్వాత టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఏమైపోతాడా, అసలు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తాడా రావడానికి దిగులు స్టార్ట్ అయిపోయింది. ఒకరోజు సుప్రీంకోర్టు న్యాయస్థానం దగ్గర బయటకు వస్తే గౌరవ న్యాయమూర్తి గారు ఇది నా ముందు కాదు, నేను వాదించడానికి పక్కన పెట్టడం జరిగింది. అప్పుడు గుండెదడ స్టార్ట్ అయ్యి బయటకు వచ్చి ఆకాశం వైపు చూసి, 7 కొండలవాడ చంద్రబాబు నాయుడు గారిని కాపాడు, నువ్వు తప్ప ఈ లోకంలో కాపాడేవాళ్ళు ఎవరూ లేరు అనిపిస్తుంది. దయచేసి ఆయన్ని ప్రాణాలతో బయటకు తీసుకురా, నా గడప నుంచి నీ గడప దాకా నడిచొస్తావు స్వామి, ఇంతకంటే నీకు మేము ఇచ్చుకోలేము, దయచేసి మా మొర ఆలకించని మొక్కోవటం జరిగింది. బండ్ల గణేష్ అన్న పాదయాత్ర 22 రోజులు పూర్తి చేసుకునింది. మా పెద్ద అయిన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం మెరుగు కోసం దైవ సంకల్ప యాత్ర చేస్తున్న బండ్ల గణేష్ అన్నకి మా సంఘీభావం తెలుపుతూ ఈ తెలుగుదేశం కుటుంబం మొత్తం అన్నకు పాదయాత్రలో మా వంతు కృషిగా అన్నకు సంఘీభావం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మా చంద్రగిరి కాన్స్టిట్యూషన్ ఎల్ఐసి నుంచి సుమారు 500 మందితో మా తెలుగుదేశము అన్నదమ్ములు కుటుంబ సభ్యులు 500 మందితో అలిపిరి వరకు మా బండ్ల గణేష్ అన్నకి పాదయాత్రగా మేము తోడుంటాం. మాకైతే నిజంగానే ఇది గూస్ బంప్స్ వస్తున్నాయి. మాకు నిజంగానే ఆయన పాదయాత్ర చేస్తా అంటే మాకు ఇంకా యూత్కి